హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈరోజు ఎస్ఏపిఈకి సంబంధించి మెథడ్స్ ఆఫ్ టీచింగ్లోని టెస్ట్ 5 వివరణ ఇవ్వడం జరిగినది. ఈ వీడియో నచ్చినట్లయితే మన వ్యాయామ మిత్రులకు షేర్ చేయండి. ఇందులో మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే ఒక పద్ధతి అనేది అని అడిగాడు. ఒక పద్ధతి అనేది అంటే ఆప్షన్ చూసుకున్నట్లయితే మార్గదర్శకత్వం చేయును, ఆప్షన్ బి నియంత్రించే సాధనం, ఆప్షన్ సి బోధనను సులభతరం చేయు సాధనం, ఆప్షన్ డి అన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి అన్నీ, ఆప్షన్ డి. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే మార్గదర్శకత్వం చేయును. ఓకేనా ఫ్రెండ్స్, ఏ విధంగా మార్గదర్శకత్వం చేయును అంటే మన దగ్గర ఒక మంచి బోధన పద్ధతి ఉన్నట్లయితే మనము అభ్యసన చెప్పే విధానం మార్గదర్శకం చేయును. నెక్స్ట్ నియంత్రణ చేయు సాధనం అంటే బోధన ద్వారా మనం చేయు కార్యక్రమంలో కానీ మనం చేయు అభ్యసన చెప్పు విధానంలో కానీ నియంత్రించడం జరుగుతుంది. నెక్స్ట్ బోధనను సులభతరం చేయును. నీకు ఒక నియమిత పద్ధతి ఉన్నట్లయితే నువ్వు బోధించే బోధనను సులభతరం చేయు ఒక సాధనంగా ఈ పద్ధతి ఉపయోగపడును. నెక్స్ట్ రెండవ ప్రశ్న, ఈ బోధనా పద్ధతి ద్వారా విద్యారంగంలో అధిక ఫలితం సాధించవచ్చు అని అడిగాడు. ఇక్కడ ఏది విద్యారంగంలో, వ్యాయామ విద్యలో మాత్రం కాదు, ఇక్కడ విద్యారంగంలో అని అడిగాడు. మీరు క్వశ్చన్ ఇక్కడే మనం కన్ఫ్యూజన్ అవ్వడం జరుగుతుంది. విద్యారంగం ఏది వేరు, వ్యాయామ విద్య వేరు. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ఆజ్ఞా పద్ధతి, ఆప్షన్ బి ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ డి డెమాన్స్ట్రేషన్ పద్ధతి, ఆప్షన్ డి అన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఓకేనా ఫ్రెండ్స్, ఉపన్యాస పద్ధతి. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే ఆజ్ఞా పద్ధతి. ఈ పద్ధతిని కమాండ్ మెథడ్ అని కూడా అంటారు. ఇంగ్లీష్లో కమాండ్ మెథడ్ అని కూడా అంటారు. ఇక్కడ కమాండ్ అంటే టు గివ్ యాన్ ఆర్డర్, ఆజ్ఞ ఇచ్చుట అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఆజ్ఞా పద్ధతి ద్వారా అధిక సంఖ్యలో ఉన్న విద్యార్థులను నియంత్రించడానికి ఉపయోగించే పద్ధతి ఏది అని అడుగుతాడు. అందుకే ఈ పద్ధతి అనేది అధిక సంఖ్యలో విద్యార్థులు ఉన్నప్పుడు నియంత్రించడానికి ఉపయోగపడును. నెక్స్ట్ దీనినే ఆజ్ఞా పద్ధతిని ఫార్మల్ మెథడ్ అని కూడా అంటారు. ఈ ఫార్మల్ మెథడ్ని అధికార పద్ధతి అని కూడా అంటారు. ఈ ఫార్మల్ మెథడ్లో కార్యక్రమాన్ని ఏ విధంగా బోధించాలైతే, ఏదైనా ఒక కార్యక్రమాన్ని నువ్వు నిర్వహించినట్లయితే అది క్రమ పద్ధతిలో ఉండాలి. క్రమ పద్ధతిలో బోధించినట్లయితే దానిని ఫార్మల్ మెథడ్ అని కూడా అంటారు. ఈ ఫార్మల్ మెథడ్లో బోధించడం ద్వారా గేమ్స్లోని నైపుణ్యాలు సులభతరం అయిను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఆజ్ఞ లేదా కమాండ్ పద్ధతులు ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. ఒకటి రెస్పాన్స్ కమాండ్, 2 రిథమిక్ కమాండ్. ఓకేనా ఫ్రెండ్స్, రెస్పాన్స్ కమాండ్లో ఉండే దశలు ఎన్ని మరియు రిథమిక్ కమాండ్లో ఉండే దశలు ఎన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మూడవ ప్రశ్న, ఒక ఉపాధ్యాయుడు బోధించేటప్పుడు పిల్లలను తనను అనుసరించమని కోరే పద్ధతి అంటే తను చేసింది చేయమనే పద్ధతి ఏది అని అడిగాడు. ఇక్కడ తనను అనుసరించే పద్ధతి ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే ఇమిటేషన్ మెథడ్, ఆప్షన్ బి డ్రమటేషన్ మెథడ్, ఆప్షన్ సి ఎట్విల్ మెథడ్, ఆప్షన్ డి సెట్ డ్రిల్ మెథడ్. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇమిటేషన్ మెథడ్. ఇమిటేషన్ మెథడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా దీనిని అనుకరణ పద్ధతి అని కూడా అంటారు. దీనిని ఏమంటారంటే అనుకరణ పద్ధతి అనడం కూడా జరుగుతుంది. ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు తను చేసిన పనిని చేయమని కోరుతాడు. ఈ పద్ధతిలో ఏం చేస్తాడంటే ఉపాధ్యాయుడు చేసి ఆ విధంగా పిల్లలు చేయమని కోరుతాడు. ఓకేనా ఫ్రెండ్, ఇది ముఖ్యంగా చిన్న పిల్లల్లో జరగడం జరుగుతుంది. ఈ పిఏ స్కూల్ అంటే ప్రాథమిక స్కూళ్ళల్లో ఈ పద్ధతిని ఉపయోగించడం జరుగుతుంది. దీంట్లో ఉండే చిన్న కమాండ్స్ ఏమంటే ఫాలో మీ లేదా డూ యాజ్ డూ అనే కమాండ్స్ ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ డ్రమటైజేషన్ మెథడ్ చూసుకున్నట్లయితే పిల్లలు వివిధ రకాల వస్తువులు కానీ లేదా జంతువులు కానీ పక్షులను కానీ చూసి వాటి ద్వారా అవి ఏ విధంగా చేస్తాయో అదే విధంగా ప్రదర్శించినట్లయితే ఆ పద్ధతిని డ్రమటైజేషన్ పద్ధతి లేదా మెథడ్ అని కూడా అంటారు. నెక్స్ట్
అదేవిధంగా ఈ డ్రమటైజేషన్ పద్ధతిలో పిల్లల యొక్క ఊహాశక్తి కూడా పెరగడం జరుగుతుంది. ఏది ఇమాజినేషన్ పవర్, డ్రమటైజేషన్ పద్ధతి ద్వారా ఇమాజినేషన్ పవర్ కూడా పెరగడం జరుగుతుంది. నెక్స్ట్ ఎట్విల్ పద్ధతి. ఎట్విల్ పద్ధతి చూసుకున్నట్లయితే ఈ పద్ధతిలో విద్యార్థులు తమకు ఇష్టం వచ్చినట్లు తాము ఉంటారు. అంటే ఇక్కడ ఉపాధ్యాయుని యొక్క ప్రమేయం ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, ఎట్విల్ మెథడ్లో. నెక్స్ట్ ఈ ఎట్విల్ పద్ధతిలో ఉపాధ్యాయుని యొక్క ప్రమేయం ఉండదు. మరియు ఈ పద్ధతి ద్వారా పిల్లలలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అంటే తనంతటకు తాను స్వీయ అభ్యసనానికి తావుదీసే పద్ధతి ఏది అంటే ఎట్విల్ పద్ధతి అని చెప్పుకోవచ్చు. అందుకనే పిల్లలు ఎక్కువ ఆసక్తితో పాల్గొనడం జరుగుతుంది. దేంట్లోన? ఎట్విల్ మెథడ్లోన. నెక్స్ట్ సెట్ డ్రిల్ మెథడ్. సెట్ డ్రిల్ మెథడ్ చూసుకున్నట్లయితే ఈ పద్ధతిలో కార్యక్రమం నిర్వహించినట్లయితే, ఈ సెట్ డ్రిల్ పద్ధతిలో కార్యక్రమం నిర్వహించినట్లయితే ఆ కార్యక్రమంలో ఉన్నటువంటి కదలికలు ఒక క్రమ పద్ధతిలో మరియు సున్నితంగా ఉన్నట్లయితే ఆ పద్ధతిని ఎట్విల్ మెథడ్ అని కూడా అంటాము. విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్లయితే ఒకవేళ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే ఎట్విల్ పద్ధతిలో, సెట్ డ్రిల్ పద్ధతిలో పాల్గొన్నట్లయితే వారి శరీర అభివృద్ధి మరియు ప్రదర్శక విలువలు కూడా పెరగడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఎట్ డ్రిల్ మెథడ్లో బోధించే కార్యక్రమాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్, ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 4వ ప్రశ్న. విద్యా బోధనలో అధిక ప్రాధాన్యత చూపని బోధనా పద్ధతి అని అడిగాడు. ఇక్కడ అధిక ప్రాధాన్యత చూపని బోధనా పద్ధతి అని అడిగాడు. ఆప్షన్ చూసుకున్నట్లయితే పార్ట్ మెథడ్, ఆప్షన్ బి హోల్ మెథడ్, ఆప్షన్ సి హోల్ పార్ట్ హోల్ మెథడ్, ఆప్షన్ డి ప్రోగ్రెసివ్ పార్ట్ మెథడ్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఓకేనా ఫ్రెండ్స్, ఆప్షన్ బి హోల్ మెథడ్. హోల్ మెథడ్. పార్ట్ మెథడ్ చూసుకున్నట్లయితే దీనినే విభజన పద్ధతి అని కూడా అంటారు. ఏంటంటే విభజన పద్ధతి అంటే విభజించే పద్ధతిని ఏమంటారంటే పార్ట్ మెథడ్ అనుకుంటారు. దీనిలో ఈ పద్ధతిలో ముఖ్యంగా ఒక కార్యక్రమాన్ని అనేక భాగాలుగా విభజించి బోధించినట్లయితే దానినే పార్ట్ మెథడ్ అని అంటారంటే పార్ట్లుగా చేసి బోధించడం. ఈ మెథడ్లో బోధించే అంశాలు ఏవేవి అంటే లాంగ్ జంపు మరియు స్విమ్మింగు, ఇంకా అనేకం ఉన్నాయి. మీకు తెలిసినవి కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ హోల్ మెథడ్. హోల్ మెథడ్ చూసుకున్నట్లయితే దీనినే సంపూర్ణ పద్ధతి అని కూడా అంటారు. ఏమంటారు? సంపూర్ణ పద్ధతి అని కూడా అంటారు. ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు కార్యక్రమాన్ని అంతా ఒకేసారి బోధించడం జరుగుతుంది. కార్యక్రమాన్ని మొత్తాన్ని ఒకేసారి బోధించడం జరుగుతుంది. ఈ పద్ధతిలో బోధన ఏవి మన వ్యాయామ విద్యలో మంచిది కాదు. మన వ్యాయామ విద్యలో ఎప్పుడు ప్రదర్శిస్తూనే ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పద్ధతిలో బోధించే కార్యక్రమాలు ఏదైనా ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ప్రోగ్రెసివ్ పార్ట్ మెథడ్. దీన్ని పురోగమన పద్ధతి అని కూడా అనడం జరుగుతుంది. నెక్స్ట్ హోల్ పద్ధతి, హోల్ పార్ట్ హోల్ మెథడ్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ 3వది హోల్ పార్ట్ హోల్ మెథడ్ చూసుకున్నట్లయితే ఈ పద్ధతిలో కార్యక్రమాన్ని సంబంధించిన అన్ని విషయాలను క్లుప్తంగా వివరిస్తాడు. హోల్ పార్ట్ హోల్ మెథడ్లో నువ్వు ఏదైతే కార్యక్రమం బోధించాలనుకుంటున్నావో ఆ విషయాలని మొత్తాన్ని క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. ఆ తర్వాత కార్యక్రమాన్ని కొన్ని భాగాలుగా విభజించి మళ్ళీ బోధించడం జరుగుతుంది. అందుకే దీన్ని హోల్ పార్ట్ హోల్ మెథడ్ అంటే మొత్తంగా చెప్పి మరియు విభజించి చెప్పడం హోల్ పార్ట్ హోల్ మెథడ్ యొక్క పద్ధతి. నెక్స్ట్ ప్రోగ్రెసివ్ పార్ట్ మెథడ్. దీనిని పురోగమన పద్ధతి అని కూడా అంటారు. తెలుగులో పురోగమన పద్ధతి అని కూడా అంటారు. ఈ పద్ధతిలో కార్యక్రమాన్ని కొన్ని భాగాలుగా చేసి, అంటే నువ్వు ఏదైతే కార్యక్రమం చేస్తున్నావో ఆ కార్యక్రమాన్ని కొన్ని భాగాలుగా చేసి ఆ భాగాలు చేసిన కార్యక్రమాన్ని ఒకదాని తర్వాత మరొకటి, అంటే ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకున్న తర్వాత మరొక దాన్ని బోధించినట్లయితే దానిని పురోగమన పద్ధతి లేదా ప్రోగ్రెసివ్ పార్ట్ మెథడ్ అని కూడా అంటారు. ఈ పద్ధతిలో ముఖ్యంగా బోధించే అంశాలు ఏవైనా ఉన్నాయి అంటే రిథమిక్స్ మరియు ట్రాక్ అండ్ ఫీల్డ్ యొక్క స్కిల్స్ లేదా టెక్నిక్స్ కూడా బోధించడం జరుగుతుంది. నెక్స్ట్ 5వ ప్రశ్న. వ్యాయామ విద్య కార్యక్రమానికి పాఠశాల యొక్క జనాభా సమూహాన్ని సూచించడానికి మరియు సమస్య పరిష్కారానికి ఉపయోగించు బోధనా పద్ధతి అని ఇక్కడ
పాఠశాల యొక్క సమస్య, ఇక్కడ సమస్య పరిష్కారం అని ముఖ్యంగా గుర్తుపెట్టుకున్నట్లయితే అది చూసుకున్నట్లయితే మనం ఆప్షన్లో ప్రాజెక్ట్ మెథడ్, ఆప్షన్ బి అబ్జర్వేషన్ మెథడ్, ఆప్షన్ డి డిస్కషన్ మెథడ్, ఆప్షన్ సి పైవేవి కాదు అని ఇచ్చాడు. ప్రాజెక్ట్ మెథడ్ దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ప్రాజెక్ట్ మెథడ్ చూసుకున్నట్లయితే దీనికి ఈ ప్రాజెక్ట్ మిషన్ని పరికల్పన పద్ధతి అని అంటారు. మీరు తెలుగులో గుర్తుపెట్టుకోలేరు కాబట్టి ప్రాజెక్ట్ మెథడ్ అని డైరెక్ట్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో విద్యారంగంలో అధిక ప్రాధాన్యత కలిగి ఉందన్నమాట. ఈ ప్రాజెక్ట్ మెథడ్ అనేది ముఖ్యంగా విద్యారంగంలో మనం ఏదైతే ఎగ్జిటివి ఇవన్నీ ఉంటాయి వాటిలో అధిక ప్రాధాన్యత కలిగి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ పద్ధతి ద్వారా విద్యార్థుల్లో సమస్య పరిష్కార నైపుణ్యాలు మెరుగుపడతాయి. నువ్వు ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇస్తాడు, ఆ ప్రాజెక్ట్ నువ్వు సొంతంగా చేయడం వల్ల సమస్యను నువ్వు పరిష్కరించే శక్తి నీకు కలుగుతుంది. అందుకే ఇది సమస్య పరిష్కార నైపుణ్యానికి మెరుగుపడడానికి ఉపయోగపడుతుంది. దీన్ని లీడర్షిప్ క్వాలిటీస్ అని కూడా అంటారు. ఈ పద్ధతిలో ముఖ్యంగా సమస్య అందించడం మరియు సమస్యను పరిష్కరించడం అనేవి అంశాలు కలుగుతాయి. నెక్స్ట్ అబ్జర్వేషనల్ మెథడ్ చూసుకున్నట్లయితే దీనిని తెలుగులో పరిశీలన పద్ధతి అని కూడా అంటారు. ఈ పద్ధతి ద్వారా అంటే ప్రత్యర్థి టీం, ఈ అబ్జర్వేషన్ మెథడ్ ద్వారా మనం ఏ విధంగా అబ్జర్వేషన్ చేస్తామంటే ఈ పద్ధతి ద్వారా మన ప్రత్యర్థి టీము పోటీ పడే సమయంలో ఆ పోటీని మనము చూసి ఆ ప్రత్యర్థుల యొక్క బలహీనతలను గుర్తించే అవకాశాన్ని కలిగిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఈ ప్రత్యర్థి యొక్క బలహీనతలు గుర్తించడం కూడా జరుగుతుంది. ఆ బలహీనతలు గుర్తించినట్లయితే మనము నెక్స్ట్ మ్యాచ్ ఆడడానికి ఈ అవకాశం ఉన్న వారి యొక్క బలహీనతలను మనము బలంగా చేసుకొని అవతల వ్యక్తి మన యొక్క టీం గెలుపులో ముఖ్య పాత్ర వహిస్తుంది. నెక్స్ట్ డిస్కషన్ మెథడ్ చూసుకున్నట్లయితే దీనిని తెలుగులో చర్చా పద్ధతి అని కూడా అంటారు. ఏమంటారు? డిస్కషన్ మెథడ్ని చర్చా పద్ధతి అని కూడా అంటారు. ఈ చర్చా పద్ధతి లేదా దీన్ని ప్రజాస్వామ్య పద్ధతి అని కూడా అంటారు. ఏమంటారు? ప్రజాస్వామ్య పద్ధతి లేదా డెమోక్రటిక్ మెథడ్ అని కూడా అనడం జరుగుతుంది ఇంగ్లీష్లో. ముఖ్యంగా ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకుని డెమోక్రటిక్ మెథడ్ అని అంటారు. ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు ఒక సమస్యపై చర్చన జరగడం అంటే నువ్వు ఏదైనా ఒక సమస్యపై విద్యార్థి మరియు ఉపాధ్యాయుడు చర్చించినట్లయితే దాన్ని డిస్కషన్ మెథడ్ అని అంటారు. ఈ చర్చా పద్ధతిలో ఉపాధ్యాయుడి ఆధిపత్యం మాత్రం ఉండదు, ఇద్దరికీ సమాన హక్కు ఉంటుంది. దేంట్లోన డిస్కషన్ మెథడ్లో ఉపాధ్యాయునికి మరియు విద్యార్థికి సమాన హక్కు ఉంటుంది. ఈ సమాన హక్కునే డెమోక్రటిక్ లెర్నింగ్ క్లైమేట్ అని కూడా అంటారు. నెక్స్ట్ 6వ ప్రశ్న, వ్యాయామ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉన్న విద్యార్థులను నియంత్రించడానికి ఉపయోగించే బోధనా పద్ధతి అని అడిగాడు. ఇక్కడ ఏమని అడిగాడు? అధిక సంఖ్యలో ఉన్నప్పుడు నియంత్రించడానికి ఉపయోగించే బోధనా పద్ధతి అని అడిగాడు. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే కమాండ్ మెథడ్, ఆప్షన్ బి అధికార పద్ధతి, ఆప్షన్ డి ఫార్మల్ మెథడ్, ఆప్షన్ డి అన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఓకేనా ఫ్రెండ్స్? కమాండ్ మెథడ్ దీన్ని ఆజ్ఞ అంటారు. ఆజ్ఞ అంటే టు గివ్ అండ్ ఆర్డర్. దీనిని అధికార పద్ధతి అంటారు. అధికార పద్ధతిని ఇంగ్లీష్లో ఫార్మల్ మెథడ్ అని అంటారు. ఫార్మల్ మెథడ్ అంటే ఒక కార్యక్రమాన్ని వరుసగా బోధించినట్లయితే ఫార్మల్ మెథడ్ అని అంటారు. నెక్స్ట్ 7వ ప్రశ్న చూసుకున్నట్లయితే వ్యాయామ విద్య కార్యక్రమంలో భాగంగా ఒక కృత్యాన్ని బోధించడానికి ఉపయోగించు పద్ధతి అని అడిగాడు. ఒక కృత్యాన్ని బోధించడానికి ఉపయోగించు పద్ధతి అని అడగడం జరిగింది. ఆప్షన్ ఏ డెమాన్స్ట్రేషన్ మెథడ్, ఆప్షన్ బి ఇమిటేషన్ మెథడ్, ఆప్షన్ డి ఫార్మల్ మెథడ్, ఆప్షన్ డి అన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ డెమాన్స్ట్రేషన్ పద్ధతి అంటే మన వ్యాయామ విద్య అంతా కూడా ప్రదర్శన చూపి నేర్చుకునే పద్ధతి, అంటే ప్రదర్శన ద్వారా నేర్చుకునే పద్ధతి. ముఖ్యంగా ఈ పద్ధతి పెద్ద సంఖ్యలో పిల్లలు ఉన్నప్పుడు, ఈ డెమాన్స్ట్రేషన్ ఎప్పుడు చేసినామంటే పెద్ద సంఖ్యలో పిల్లలు ఉన్నప్పుడు వేడుకల సందర్భాలలో ఈ డెమాన్స్ట్రేషన్ పద్ధతిని ఉపయోగించడం జరుగుతుంది. అధిక సంఖ్యలో ఉన్నప్పుడు బోధించడానికి కూడా డెమాన్స్ట్రేషన్ పద్ధతి ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని దృశ్య రూప బోధనా పరికరం అని కూడా అంటారు. ఏమంటారు? దృశ్య రూప బోధన పరికరం అని కూడా అంటారు. దీనినే ఇంగ్లీష్లో విజువల్ ఎయిడ్ టు లెర్నింగ్ అంటారు. ముఖ్యంగా ఈ పద్ధతి వ్యాయామ విద్యలో చాలా మంచి పద్ధతి అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇమిటేషన్ పద్ధతి అంటే తనను అనుకరించు
తను చేసినట్టు చేయు అని చెప్పే పద్ధతి ఏది అంటే ఇమిటేషన్ పద్ధతి. నెక్స్ట్ ఫార్మల్ పద్ధతి. ఫార్మల్ పద్ధతిని అధికార పద్ధతి అని కూడా అంటారు. అంటే ఒక కార్యక్రమాన్ని క్రమబద్ధంలో బోధించినట్లయితే దాన్ని ఫార్మల్ మెథడ్ అని కూడా అంటారు. నెక్స్ట్ 8వ ప్రశ్న, ఒక వ్యాయామ విద్య కార్యక్రమంలో పిల్లల యొక్క ఊహాశక్తి అభివృద్ధికి తోడ్పడే బోధనా పద్ధతి అని అడిగాడు. ఇక్కడ పిల్లల యొక్క ఊహాశక్తి అభివృద్ధికి ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే డ్రమటైజేషన్ మెథడ్, ఆప్షన్ బి ఎట్ విల్ మెథడ్, ఆప్షన్ సి సెట్ డ్రిల్ మెథడ్, ఆప్షన్ డి అన్ని. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ డ్రమటైజేషన్ మెథడ్. డ్రమటైజేషన్ మెథడ్ చూసుకున్నట్లయితే పిల్లలు ఏదైనా ఒక వస్తువు కానీ ఒక వాహనం కానీ చూసి అదే విధంగా పిల్లలు చేసినట్లయితే దాన్ని డ్రమటైజేషన్ మెథడ్ అని అంటారు. నెక్స్ట్ అట్ విల్ మెథడ్. అట్ విల్ మెథడ్లో ఉపాధ్యాయుని యొక్క ప్రాధాన్యత మాత్రం ఉండదు. అంటే పిల్లలు తానంతటకు తాను స్వయంగా నేర్చుకోవడం జరుగుతుంది. స్వయం ప్రేరణ అభ్యాసనానికి తావు తీసేది ఏది అంటే అట్ విల్ మెథడ్. నెక్స్ట్ సెట్ డ్రిల్ మెథడ్. సెట్ డ్రిల్ మెథడ్ అంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని సరళంగా లేదా ప్రదర్శన చేసినట్లయితే దాన్ని సెట్ డ్రిల్ మెథడ్. ప్రదర్శన కాదు, సెట్ డ్రిల్ అంటే ఆ కార్యక్రమాలు అనేవి కూడా క్రమంగా ఉండాలి మరియు సున్నితంగా ఉన్నట్లయితే దాన్ని సెట్ డ్రిల్ మెథడ్ అంటారు. సెట్ డ్రిల్ మెథడ్లో బోధించే కార్యక్రమాలు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. నెక్స్ట్ 9వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ వ్యాయామ విద్యా కార్యక్రమంలో ఉపాధ్యాయుని యొక్క ప్రమేయం మరియు ప్రాధాన్యత లేని బోధనా పద్ధతి అని అడిగాడు. ఆప్షన్ ఏ ప్రోగ్రెషన్ మెథడ్, ఆప్షన్ బి ఎట్ విల్ మెథడ్, ఆప్షన్ సి 1 and 2, ఆప్షన్ డి హోల్ మెథడ్. దీనికి ఆన్సర్ వచ్చేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్. అట్ విల్ మెథడ్ అంటే మనకి తెలుసు, దీంట్లో వచ్చేసి ఉపాధ్యాయునికి ప్రాధాన్యత ఉన్నది. పిల్లలు స్వయంగా నేర్చుకోవడానికి పిల్లలు ఇష్టం వచ్చినట్లు చేయు పద్ధతి ఏదంటే అట్ విల్ పద్ధతి. నెక్స్ట్ హోల్ మెథడ్. హోల్ మెథడ్ అంటే ఒక కార్యక్రమాన్ని మొత్తంగా బోధించినట్లయితే దానిని హోల్ మెథడ్ అని కూడా చెప్పుకోవచ్చు. దీనికి ఆన్సర్ మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి, వర్డ్ రూపంలో. నెక్స్ట్ 10వ ప్రశ్న, ఈ క్రింది వ్యాయామ విద్యా కార్యక్రమం వలన నాయకత్వ లక్షణాలు మెరుగుపడే బోధనా పద్ధతి అని అడిగాడు. ఇక్కడ ఈ క్రింది వ్యాయామ విద్య కార్యక్రమం వలన నాయకత్వ లక్షణాలు మెరుగుపడే బోధనా పద్ధతి అని అడగడం జరుగుతుంది. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ మెథడ్, ఆప్షన్ బి ప్రోగ్రెసివ్ మెథడ్, ఆప్షన్ డి హోల్ మెథడ్, ఆప్షన్ డి అన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ప్రాజెక్ట్ మెథడ్లో వచ్చేసి ఒక సమస్య పరిష్కారం. నీకు ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇచ్చినట్లయితే దాన్ని పరిష్కరించినట్లయితే నీకు ఆ పరిష్కరణలో నువ్వు నాయకుడిగా నిలబడి నీలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ లేదా నాయకత్వ లక్షణాలు మెరుగుపడడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రోగ్రెసివ్ మెథడ్ అంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని కొన్ని భాగాలుగా విభజించి ఆ భాగాలను ఒక్కొక్కటి బోధించినట్లయితే, అంటే నేర్చుకున్న తర్వాత ఒకటి తర్వాత ఒకటి బోధించినట్లయితే దానిని ప్రోగ్రెసివ్ మెథడ్ అని కూడా అనడం జరుగుతుంది. నెక్స్ట్ హోల్ మెథడ్. ఈ హోల్ మెథడ్లో ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొత్తంగా మరియు క్లుప్తంగా బోధించి మరియు తర్వాత దాన్ని మొత్తాన్ని ఒకేసారి బోధించినట్లయితే దాన్ని హోల్ మెథడ్ అని కూడా అనడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మన వ్యాయామ మిత్రులకు ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.